ఈ రోజు ముఖ్యాంశాలు 2026 నాటికి భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి. చంద్రబాబు ఏపీలో 11 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ. కాంగ్రెస్ లో చేరనున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. చెంచల్గూడ జైలుకు యూట్యూబర్ ప్రణీత్ తరలింపు. తెలంగాణలో వచ్చే 5 రోజులు భారీ వర్షాలు. నీట్ లీక్ కేసులో ప్రధాన నిందితుడు రాకేష్ అరెస్ట్. కేంద్ర పారా మిలిటరీ బలగాల్లో అగ్నివీరులకు 10% కోట. కాలిఫోర్నియాలో కాల్పులు, 4 మృతి. సికింద్రాబాద్ ముంబై మధ్య తొలి వందే భారత్ స్లీపర్. హైదరాబాద్ లో స్నాచింగ్ ముఠాపై కాల్పులు. పోలీసులపై దాడికి యత్నించిన స్నాచర్లు. పోలీసుల కాల్పుల్లో ఒకరికి గాయాలు. పోలీసుల అదుపులో 3 దొంగలు. ఈ నెల 16న కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం రేవంత్ సమావేశం. ప్రజాపాలన, ధరణి, వ్యవసాయం, వైద్యం, వన మహోత్సవం, మహిళా శక్తి, విద్య, శాంతి భద్రతల అంశాలపై చర్చ. తెలంగాణ వ్యాప్తంగా మెడికల్ షాపులపై డ్రగ్ కంట్రోల్ అధికారుల దాడులు. క్యాన్సర్ నిరోధక మందులను అధిక ధరలకు అమ్ముతున్నట్టు గుర్తింపు. ఇవి ఈ రోజు ముఖ్యాంశాలు. నమస్కారం.